హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. వెల్కమ్ టు మై ఛానల్ అల్టిమేట్ సుజాత. సండే స్పెషల్ మాది ఈరోజు ఫిష్ పులుసు చేస్తున్నాను. ఫిష్ ఫ్రై ఒక 4 పీసులు, మేము నలుగురు కదా, ఒక 4 ఫ్రై చేస్తున్నాను. మిగతాయి పులుసు చేస్తాను. మీరేం చేశారు? దానికి ఏంటి అంటే మసాలా ఇదిగో ఇదంతా ఇవన్నీ వేసి ఇవి మిక్సీ వేసేయాలి. సరిపడా చింతపండు, మీరు ఎలా చేస్తారు? నేనైతే ఇప్పుడు ఇవన్నీ మసాలా వేసి తీసేసి కొబ్బరి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయలు వేపినాయి కొన్ని, 2-3 పచ్చిమిర్చి, ఈ చింతపండు, లవంగాలు, ఇలాచి, షాజీరా, చెక్క అవన్నీ వేయాలి. మసాలా వేసి ఫస్ట్ నేనేం చేస్తానంటే సరిపడా ఆయిల్, ఆయిల్ మూత లూజ్ ఉందండి, ఎక్కువ పడింది. చాలు, 2 kgs చేపలు కాబట్టి ఒక 4 ఫ్రై చేసా కాబట్టి పులుసుకి కొంచెం ఆయిల్ పోసి జీలకర్ర, పెద్ద స్టవ్ కొంచెం జీలకర్ర వేసాక ఇందులోనే ఉప్పు, కారం, మల్లెగడ్డ, పచ్చిపంచ వేసిన కానీ మళ్ళీ జీలకర్ర కాలాక కొంచెం ఎల్లిపాయ, కొద్దిగా పసుపు వేసాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, వేసేయాలి. మీరు ఎలా చేస్తారు ఫిష్ పులుసు? బాగా బ్రౌన్గా వచ్చే వరకు వేగాలి. ఇక్కడ ఫిష్ ఫ్రై చేసేద్దాం. వేగాయండి ఉల్లిపాయలు, అవి వేగాక కొందరు పులుసు మరిగించి అందులో ఫిష్ ముక్కలు వేస్తారు కదా, నేను అలా వేయను. ఆయిల్లో కొద్దిసేపు మగ్గాలి. ఇలా ఉంటే నీసు స్మెల్ రాదు. డైరెక్ట్ పులుసులో వేస్తే బాగుండదు. చాలామంది అలా వేస్తారు కానీ అలా ఉండదు. ఇలా ఆయిల్లో వేసి ఒక 5 minutes ఇలా చేయాలి. ఏం విడిపోవు, తొందరగా కొంచెం అలా అనేసి ఒక 10 minutes ఉంచేసి
చూడండి ఇలా మరీ జోరుగా కలపకండి, పైన పైన అలా కలపాలి. ఒక 5 minutes దానిపైన మూత పెడదాము. ఇలా ఒక్క 5 minutes చిన్న మంటలో పెట్టేసి చూసారా ఫ్రై ఎలా చేస్తారు? మీరు ఇలాగే చేస్తారా? ఒక 5 minutes ఉంచాక మసాలా పులుసు ఇవన్నీ మిక్స్ చేసేసి సరిపడా వాటర్ వేసి అందులో వేయాలి.